పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీకి వచ్చేది లేదు అని తేల్చేశారు. ఇప్పటి వరకు అసలు అసెంబ్లీకి వస్తారా, అసెంబ్లీ ఎగ్గొట్టి పారిపోవటానికే ఢిల్లీలో ధర్నాలు, భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇలాంటి ప్రతిపక్షాలకు సంబంధించిన అధికార పక్షం వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు, ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు. అసలు వస్తారా అనేటువంటి మీమాంస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. ఆ నేతల్లో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి లేఖ రాయటం, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అసెంబ్లీకి వస్తాము అనేటువంటి దాని మీద అధికార పక్షం తేల్చేసింది, మీరు 10% మీకు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వటం సాధ్యం కాదు, అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారా లేకపోతే రారా మీరు అని వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ట్రోలింగ్ వాళ్ళు చేశారు. సరే, అసలు ఎందుకు రావటం లేదు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు ఉన్నప్పుడు అప్పుడు 23 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా తెలుగుదేశం నాయకుల్ని విమర్శించారు, అవహేళనగా మాట్లాడేది, ఇవన్నీ కూడా చూసాం. దాన్ని కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అలాంటి వాళ్ళని నివారించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అధికారంలో 164 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా. వీళ్ళు కూడా 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ట్రోలింగ్స్ ఉంటాయి, టీజింగ్లు చేయటాలు, ఇలాంటివన్నీ కూడా అన్నీ కూడా చేస్తారు. అయితే ఆ భయంతోనే రావటం లేదా ఏందని చూడాలి. అయితే ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు. అసలు కోర్టులో ఏమిస్తుంది, కోర్టు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈ వ్యవహారాల్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదో చూడాలి. అయితే అసెంబ్లీకి అసలు జగన్మోహన్ రెడ్డికి రాడు అని తేల్చేశారా, ఎక్కడ ఏం మాట్లాడారు అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి వైట్ పేపర్సు, ల్యాండ్ ఆర్డరు మీద, అదేవిధంగా గంజాయి మీద చేసినటువంటి వైట్ పేపర్సు, అప్పులు, అదేవిధంగా మద్యము, ఇసుక, ఇవన్నీ అంశాల మీద ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక మంచి పరిణామం. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తున్నాడు ఈ మధ్యకాలంలో, ఓడిపోయిన తర్వాత అందరితో మాట్లాడుతున్నాడు, నేషనల్ మీడియాతో మాట్లాడి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాడు. మంచిది. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ అధినేతగా ఉండి ఆయన గెలిచినా ఓడినా మామూలు ప్రజల ముందు ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో కనెక్ట్ అయి ఉంటాను, మీడియాతో కూడా మాట్లాడాలి. ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఆయన ఎప్పుడు రికార్డ్ చేసి బయటకు వదలటం తప్ప సభల్లో మాట్లాడాడు. సిద్ధం సభలని, ఆ సభలని, సభల్లో మాట్లాడటం వేరు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే. ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. మంచి పరిణామమే, ఆహ్వానించేటువంటి అంశమే. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా అసెంబ్లీకి వెళ్ళేటువంటి విషయంలో ఒక స్పష్టత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అది ఏమిటి అంటే ఆ స్పష్టత, మేము అసెంబ్లీకి వెళితే శాసనసభాపక్ష నేత అంటే ఫ్లోర్ లీడర్ ముఖ్యమంత్రికి ఎంత సమయం అయితే ఇస్తారో అంత సమయము ప్రతిపక్ష నేతకు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ప్రతిపక్ష నేత చెయ్యెత్తితే మాట్లాడతానని అవకాశం ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వము అలాంటి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఎందుకు అంటే అసలు మాకు ప్రతిపక్ష హోదానే ఇవ్వలేదు. మేము వెళ్ళినా సరే మాకు మైక్ ఇస్తారన్న నమ్మకం లేదు. మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళినా మాట్లాడేటువంటి అవకాశం లేకపోతే అసెంబ్లీలోకి వెళ్ళి ఉపయోగం ఏమిటి? కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళను, అసెంబ్లీ జరిగే సమయాలన్నింటిలో ఇలాగనే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాను, మీడియా ద్వారాగా ప్రజలతో మాట్లాడతాను అని చెప్పాడు. ఒక క్లారిటీ నాకు అర్థమైన తర్వాత ఆ క్లారిటీ ఇచ్చాడు. దానికి కూడా చెప్పాడు మీడియాతో అంటే అందరు మీడియాలు రారు అని. ఇంకా ఆయనకి ఎలాగో ఆయన ఒక లిస్ట్ ఉంది కదా, ఆంధ్రజ్యోతి, TV5, ఇంకా వాళ్ళందరూ వీళ్ళ దుర్మార్గులు, వీళ్ళు రారు, వాళ్ళు ఎలాగో మాకు చూపించరు. ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో, ఆ మీడియా సంస్థలు ఉన్నాయో, వాళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడితే చూపించేవాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారాగానే నేను ప్రజలతో మాట్లాడతాము అనేటువంటి విషయాన్ని తేల్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంటే నేను ప్రెస్ కాన్ఫరెన్స్లు మా ద్వారానే మాట్లాడతాను, అసెంబ్లీలో పోయి మాట్లాడటానికి అవకాశం లేదు అని మీ అంతటి మీరు అనుకుంటే ఎలా? అసలు మీరు అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం రోజు వెళ్ళారు, ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం చేయడానికి, వెంటనే ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ సందర్భంలో గవర్నర్ ప్రసంగం రోజు వెళ్ళారు, గొడవ చేశారు, గేట్ దగ్గర ప్లకార్డులు పట్టుకొని బయటికి లోపలికి వెళ్ళాలని గందరగోళం చేశారు.
ఆ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు, అక్కడ కొంతసేపు షో చేశారు, అన్నీ చేశారు, అయిపోయింది. మళ్ళీ అసెంబ్లీలోకి పోయారు, పోయినట్టే పోయారు. గవర్నర్ ప్రసంగం చేసేటప్పుడు గోలవాళ్ళు చేశారు, బయటకు వచ్చేసారు, వాకౌట్ చేశారు. అసలు ఇన్ని రోజులు 6 రోజులు అసెంబ్లీ జరిగితే 6 రోజులు మీరు వెళ్ళింది ఏది? పోనీ ఢిల్లీకి వెళ్ళారు ధర్నాకి, ఢిల్లీ ధర్నా నుంచి వచ్చారు కదా. ఈ రోజున అసెంబ్లీ జరుగుతుంది, జరిగేటప్పుడు మరి అసెంబ్లీకి వెళ్ళొచ్చు. ఇవి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం దేనికి? అంటే నాకు అసెంబ్లీకి వెళ్తే మాట్లాడనివ్వరు, మాకు అవకాశం ఇవ్వరు అని మీ అంతటా మీరు ఊహించుకొని చేస్తే ఇది ఎంత మేరకు సమంజసం? మీరు వెళ్ళిన తర్వాత మీకు ప్రతిపక్ష హోదా ఉందా లేదని అసలు పాయింట్ కాదు. మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు అసలు ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటిది పార్టీల్లో 3 పార్టీలు అధికార పక్షం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మీరే కదా ప్రతిపక్షం, ఇంకెవరు ఉంటారు అక్కడ? మీరు మాట్లాడితే సమయం ఇచ్చారా లేదా, లేదా మీరు ప్రయత్నం చేయండి. మీకైనా ప్రజల సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం లేదు, అవమానిస్తున్నారు, ప్రజా సమస్యలు మాట్లాడటానికి అవకాశం లేదు, ఇదిగో చూడండి అని అసెంబ్లీలోనే ఆ విషయాన్ని చెప్పి, మీరు గతంలో కూడా మేము ప్రజల్లోనే వెళ్ళి తెలుసుకుంటామని పాదయాత్రకు వచ్చారు కదా లాస్ట్ ఇయర్. మేము అది 2019 ఎన్నికలకు ముందు ఒక 1.5 year ముందే నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలోకి వస్తాను, మమ్మల్ని మాట్లాడినట్లేదు, గొంతు నొక్కుతున్నారని అప్పుడు స్పీకరు శాసనసభాపతి కోడెల శివప్రసాద్ మీద మాట్లాడి, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడి వచ్చేసారు కదా బయటికి. దాన్ని ప్రజలు ఆమోదించారు, అందుకని 2019 ఎన్నికల్లో పాదయాత్ర తర్వాత మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళి మీరు ఆ విధమైనటువంటి అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వం మీద అప్పుడు మీరు మాట్లాడి వస్తే మీకు ప్రజామోదం ఉంటుంది కదా. ఇప్పుడు మీ అంతటా మీరు వచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటానంటే జనం ఏమంటారు? మీకు ఒక బాధ్యత ఇస్తే నువ్వు పులివెందల ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నా అసెంబ్లీలో మాట్లాడాలిగా. సరే మీరు మాట్లాడరు, మీరు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలన్నా అసెంబ్లీకి పోతారా పోరా? అది అసలు ఆ క్లారిటీ అన్న ఉందా లేదు? మరి అది ఏం చేస్తారు? మరి ఈయన బోర్డు కాబట్టి ఈయన పాదయాత్ర అప్పుడు ఈయన అసెంబ్లీకి పోలేదు కాబట్టి నువ్వు పోనీళ్ళు. ఆ రోజు 44 మంది ఉన్నారు కదా అప్పుడు ఎంతో పాటు అసెంబ్లీలో. మరి ఈ విధమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయము, అసెంబ్లీకి నేను వెళ్ళను, అదేవిధంగా నేను ఈ విధంగా ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా కానీ ప్రజలతో మాట్లాడతాను అనేటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీ నేతగా ఇది సరైనటువంటిది కాదు, పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా యొక్క